అలాగే నమస్కారం. కుంస శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే ఏఆర్ రెహమాన్ గారు, సైరా బాను అనేటువంటి వాళ్ళు ఇద్దరు కూడా 1995లో మ్యారేజ్ అయింది. వాళ్ళకి 95లో అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుందో చూడండి. ఇంత సుదీర్ఘ ప్రయాణంలో 29-30 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం తర్వాత పిల్లలు చాలా పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత ఇప్పుడు విడాకులు తీసుకున్నారు. విడాకుల కారణాలు ఏంటి అనేటువంటిది ఎవరో చెప్పలేకపోతున్నారు. చిన్న చిన్న సిల్లీ రీజన్స్ చెప్తున్నారు. ఇద్దరికి మనస్పర్ధలు నప్పడం లేదు, ఆ కారణంతోనే మేము విడాకులు తీసుకున్నాం అని చెప్పేసి కోర్టులో పిటిషన్లో అదే ప్రస్తావన చేశారు. వాళ్ళ లాయర్ గారు కూడా అదే చెప్పారు. ఇద్దరు కలిసి అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు అని చెప్పి. 30 సంవత్సరాలు అడ్జస్ట్ అయినటువంటి వాళ్ళు పెళ్ళిళ్ళు ఈడికి వచ్చేసిన తర్వాత ఎలా అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు అంటే దానికి మనం ఇంకంతకంటే చెప్పడానికి లేదు. ఎందుకంటే ఒక స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనం అవుతుంది. అది మనకు న్యూస్ మీకైతే కొత్త న్యూస్గా ఉంటుంది. మాకు ఈరోజు మా కోర్టుల్లో కూడా ఎలమంచిల్ లాంటి చిన్న కోర్టుల్లో కూడా పిల్లల పెళ్ళిడికి వచ్చినటువంటి కేసులు, డైవర్స్కి ఫైల్ చేసినటువంటి కేసులు ఉన్నాయి. నా దగ్గరే ఉన్నాయి, నేనే ఫైల్ చేశాను. రీసెంట్గా కూడా అబ్బాయిలకి అయితే ఇంజనీరింగ్లు అయిపోయి పెళ్ళిడికి వచ్చారు. ఆ భార్యాభర్తల మధ్య విభేదాలు, ఆవిడ సరిగ్గా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే సమాజం ఎటువైపు వెళ్తుందో ఒకసారి ఆలోచించుకోవాలి. మీ భవిష్యత్తు లేదా మీ చిన్న చిన్న సుఖాల కోసం పిల్లల భవిష్యత్తు మొత్తం చెడిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. వీటికి కొద్దిగా సంయమనం పాటించి చాలా జాగ్రత్తగా సొసైటీలో అంటే సమాజంలో ఎలా ఉండాలో అలా ఉంటే మనకి, మన పిల్లలకి, కుటుంబానికి ఎంతో గౌరవం ఉంటుందని చెప్పి నేను పదే పదే మీకు చెప్తున్నాను. ఏమనుకోవద్దు. ఎందుకంటే సమాజం బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది. మన సమాజాన్ని గౌరవిస్తున్నారు ఏంటంటే మన తాలూకా సాంప్రదాయాలను బట్టే ప్రపంచం మనల్ని గౌరవిస్తుంది. జై హింద్, భారత మాతాకి జై.